అన్యమత ప్రచారకులకు బోర్డులో చోటిచ్చారా? టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఆయన భార్య ఓ చర్చికి వెళ్లడం, నుదుటన బొట్టు కూడా లేకుండా మోకాలపై ప్రార్థన చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి కోరారు. సున్నితమైన మతపరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు. అన్యమతస్థులకు హిందూ ఆలయాల్లో చోటు ఉండదని చెప్పారామె. హిందూ దేవాలయాల్లో ధర్మకర్తలుగా ఉండాలన్నా, మెంబర్లుగా ఉండాలన్నా క్రిస్టియన్స్ని అలౌ చేయొద్దని చెప్పాము. మళ్ళీ అదే పునరావృతం కావటం, దర్శన్ అనే వారి భార్యకి మరి మెంబర్గా ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? క్రిస్టియన్ అనేది ఇప్పుడు మత ప్రచారం జరుగుతుంది. మేము గతంలో మాకే ఎక్స్పీరియన్స్. కొండపైకి వెళ్తుంటే పొరపాటున బీజేపీ కండువా ఉన్నా తీసి పక్కన పడేసినప్పుడు హిందూ మత ప్రచారానికి మరి ఎందుకు ఆస్కారిస్తున్నారు? హిందూ దేవాలయాల డబ్బులు ముస్లిమ్స్కి వాళ్ళకి అందరికీ పంచుతున్నా మేము పెద్ద హృదయంతో అన్నిటికీ ఒప్పుకుంటున్నప్పుడు హిందూ దేవాలయాల్లో ధర్మకర్తలుగా ఇచ్చిన, కమిటీ మెంబర్గా ఇచ్చిన దాన్ని తొలగించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. క్రిస్టియన్స్కి, అన్ని మతాలకి హిందూ దేవాలయాల్లో మేము గట్టిగా చెప్తున్నాము. ఇది డిమాండే కానీ కమాండ్ అనుకోండి, వార్నింగే అనుకోండి. మాకు క్రిస్టియన్స్ మాకు అక్కర్లేదు. మమ్మల్ని పరిపాలించడానికి, ఈ దేశాన్ని పరిపాలించడానికి కూడా హిందువులు ఇంకా ఉన్నారు, పుట్టారు. ఇది హిందూ ధర్మభూమి. హిందువులకే బాధ్యతలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం.